హాయ్, మై నేమ్ ఈస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ సపరేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాల కూడిక, భిన్నాల తీసివేత. ఫస్ట్ నేను భిన్నాల కూడిక గురించి తెలుసుకుందామండి. సో ఇందులో మిస్టేక్స్ ఏం చేస్తారో ఫస్ట్ చెప్తాను, తర్వాత వాటి కరెక్షన్ ఎలాగో చెప్తానండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ 3/2 ప్లస్ 1/3 ఉందనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ న్యూమరేటర్ అంటే లవాలు అంటారు, వీటిని లవాలని కూడతారు. ఇక్కడ హారాలు అంటారు, వీటిని డినామినేటర్స్ తెలుగులో హారాలు అంటారు, వీటిని కూడా కూడతారు. సో దట్ ఈక్వల్ టు 4/5 అంటారు. ఇంకొకటి ఏం చేస్తారంటే 1/3 ప్లస్ 2/4 ఉందనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కింద డినామినేటర్ ని కూడతారు. 4 ప్లస్ 2 ఇక్కడ 4 into 1 3 into 2 అని రాస్తారు. సో 4 into 1 3 into 6. సో దట్ ఈక్వల్ టు 10/7 అంటారు. దీన్ని ఇంకా వీళ్ళు క్రాస్ మల్టిప్లికేషన్ అంటారండి. సో ఇవి రెండు రాంగ్. సో ఇంకో రూల్ ఉంటుంది. సో మనకు 3 టైప్స్ ఉంటాయి ఇందులో రూల్స్. ఆ 3 టైప్స్ నేను ఇక్కడ చెప్పేస్తాను, చూడండి. అడిషనల్ ఫ్రాక్షన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ టైప్ 1 లో వచ్చేసి ఏంటంటే మనకు హారాలు సమానం అంటే లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలాగో చూద్దాం. సో 1/3 ప్లస్ 2/3 ఉందనుకోండి. సో ఇక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ ఆ హారం, మనకి హారం ఏముంది ఇక్కడ 3 డినామినేటర్, ఆ డినామినేటర్ ఏముంది ఇక్కడ వేయాలి, తర్వాత ఆ న్యూమరేటర్స్ ని కూడాలి. సో ఇక్కడ ఏంటివి లవాలని కూడాలి. సో 1 + 2 3/3 ఇలా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 5/4 ప్లస్ 2/4 ఉందనుకోండి. సో ఇక్కడ ఏం చేయాలండి, ఫస్ట్ అక్కడ డినామినేటర్ ఏముందని ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 వేయాలి కింద డినామినేటర్ పార్ట్ లో, ఈ న్యూమరేటర్స్ ని న్యూమరేటర్ పార్ట్ లో కూడా యాడ్ చేయాలి. సో 5 + 2 ఎంత వస్తుందండి 7/4. సో ఇలా మనం డినామినేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో లైక్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, ఫస్ట్ డినామినేటర్ ఏముందో డినామినేటర్ పార్ట్ అది వేయండి, తర్వాత వాటి న్యూమరేటర్స్ ని కూడాలి. సో ఇది ఏమంటాం తెలుగులో, ఇది లవము హారం అంటే లవాలని కూడాలి, కింద హారం సేమ్ ఉంది కాబట్టి హారాన్ని హారం ప్లేస్ లో వేయాలి. సో 1 + 2 3/3. ఇలా ఇక్కడ 5/4 తీసుకుంటే 5/4 + 2/4 ఉంది అండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ డినామినేటర్ పార్ట్ అంటే హారం, హారం ఎంత వస్తుంది మనకు 4, దీన్ని ఇక్కడ వేయాలి, తర్వాత ఈ న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి, లవాల్ని కూడాలి. సో 5 + 2 7, 7/4 ఇస్ ద ఆన్సర్. టైప్ 2 లో మనకు ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కదా, ఇక్కడ మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయి అంటే విజాతి భిన్నాలు. సో వీటిని ఏమన్నా సజాతి భిన్నాలు అంటారు, వాటిని విజాతి భిన్నాలు. అవి ఎలా వస్తాయి చూద్దాం. సో 1/3 ప్లస్ 2/5 ఉందనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయా, లేవు, అంటే హారాలు సమానం కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలి, అంటే సజాతి భిన్నాలకు కన్వర్ట్ చేయాలి. సో ఎలా చేద్దామంటే ఫస్ట్ ఆ 3, 5 కి ఎల్సిఎం కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం కన్వర్ట్ చేయాలి, ఎల్సిఎం ఆఫ్ 3, 5 కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3, 5 ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండి. సో ప్రైమ్ నెంబర్స్ ఏం చేస్తాం మనం, వాటి ప్రోడక్ట్ మనకి ఎల్సిఎం వస్తుంది. సో 3 into 5 దట్ ఈక్వల్ టు 15. సో ఎల్సిఎం ఆఫ్ 3, 5 is 15. మనం ఇప్పుడు 1/3 కి 15 డినామినేటర్ వచ్చేట్టు మనం కన్వర్ట్ చేయాలి. సో ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 15 రావాలి కానీ ఏ నెంబర్ తో మల్టిప్లై మనం 5 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 5 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 5 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇది 5/15. అలానే 2/5 ఉంది. 2/5 ఈజ్ ఈక్వల్ టు 2/, ఇక్కడ మనకి డినామినేటర్ ఏముంది 5. సో ఏ నెంబర్ తో మల్టిప్లై 15 రావాలంటే మనకి 3 తో మల్టిప్లై చేయాలి. సో 2 into 3. సో 2 3 is 6, 6/15. సో 2/5. ఇప్పుడు రెండింటిని కూడాలంటే ఏం చేయాలి, 1/3 ప్లస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు మనకు 1/3 ఇక్కడ ఏమొస్తుంది 5/15 కదా, 5/15 ప్లస్ 6/15. సో దట్ ఈక్వల్ టు మళ్ళీ మనం ఫస్ట్ రూల్ రావాలి. ఇప్పుడు వచ్చి మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా, మనం ఫస్ట్ రూల్ రావాలి. సో ఇక్కడ డినామినేటర్ ఏముందండి 15, ఇక్కడ 5 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 11/15. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో లైక్ ఫ్రాక్షన్స్, ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తాం, లైక్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తాము, కన్వర్ట్ చేసి మళ్ళీ మనం టైప్ 1 రూల్ ని వాడదాం. టైప్ 3 లో ఎలా ఉంటుందంటే సేమ్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ అండి. కాకపోతే డినామినేటర్ లో
ఒక డినామినేటర్ ఇంకొక డినామినేటర్ కారణంగా అవుతుందండి. అంటే ఒక డినామినేటర్ ఇంకో డినామినేటర్ కి ఫ్యాక్టర్ అవుతుంది. 1/3 ప్లస్ మనం 5/6 తీసుకుందాం. సో ఇక్కడ 3 ఏమవుతుంది, 6 కి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 3 అనేది 6 కి కారణాంకం అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సేమ్ టైప్ 2 లానే 3, 6 కి ఎల్సిఎం ఫైండ్ చేయాలండి. సో ఎల్సిఎం ఆఫ్ 3, 6. సో ఏమొస్తుంది ఇక్కడ 3, 6 కి మనకు షార్ట్ కట్ డివిజన్ ఉంటుంది. 3 1 జా 3 2 జా, ఇక్కడ మళ్ళీ 2 ఒకటి ఇక్కడ 1 ఇలానే ఉంటుంది. 2 1 జా 2. సో దీని ఎల్సిఎం ఎంతండి, 3 2 జా ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎల్సిఎం ఆఫ్ 3, 6 ఎంత వస్తుందండి, 6. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 6 ఇక్కడ ఫ్యాక్టర్ అనేది లార్జర్ నెంబర్ 6 ఉంది కదా, మనకు ఎల్సిఎం 6 వస్తుంది. సో ఇక్కడ ఏంది మనకు ఫ్యాక్టర్స్ ఉండవు, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అక్కడ ఇక్కడ తేడా, అందుకని టైప్ ఇక్కడ సపరేట్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటి 6 కి మనం ఉంది 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో అక్కడ ఎల్సిఎం వస్తుంది మనకు 6 వస్తుంది. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంత బ్రీఫ్ వెళ్ళట్లేదు నేను. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకు కరెక్షన్ చేసుకోవచ్చు కదా, అందుకని చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 6 వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ టైప్ 1 లాగా లైక్ ప్రాసెస్ కన్వర్ట్ చేయాలి. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇక్కడ మనకు 6 రావాలి కదండి, ఎంత నెంబర్తో మల్టిప్లై చేయాలి, 2 తో. డినామినేటర్ 2 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 2 తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈక్వల్ టు 2/6 వస్తుంది. అలానే 5/6 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ మనకి డినామినేటర్ ఏముంది, 6 ఉంది. సో దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో 5/6 వస్తుంది. సో మనం వాటిని యాడ్ చేద్దాం. 1/3 ప్లస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు మనకి 1/3 వాళ్ళు ఎంత వచ్చింది, ఇక్కడ 2/6 ప్లస్ 5/6. మళ్ళీ మనం ఇక్కడ టైప్ 1 లోకి వెళ్ళాలి, లైక్ ఫ్రాక్షన్స్ వచ్చింది. సో డినామినేటర్ పార్ట్ లో ఇక్కడ డినామినేటర్ ఏమొస్తుంది, 6 వచ్చింది. తర్వాత న్యూమరేటర్స్ ని కూడాలి. సో దట్ ఈక్వల్ టు 7/6. సో ఇలా మనం టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఈ డిఫరెన్స్ మనం తెలుసుకుంటే మిస్టేక్స్ రాకుంటున్నాయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం సపరేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందామండి. అంటే భిన్నాల తీసివేత. ఫస్ట్ ఆల్ మిస్టేక్ ఎలా చేస్తారో చూద్దాం. 6/5 మైనస్ 2/3 ఉందనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఇదో ఉంది, అక్కడ మన అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేసే మిస్టేక్ ఇక్కడ చేస్తారండి. అంటే న్యూమరేటర్ లో పాటు అక్కడ సైన్ మైనస్ ఉంది కానీ 6 - 2 అంటారు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5 - 3 అంటారు. దట్ ఈక్వల్ టు 6 - 2 4, 4/2. ఇది కరెక్ట్ అంటారు. సో ఇది ఆల్సో రాంగ్. దీనికి రూల్ ఉంటుంది మనకి, అది చెప్తాను. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 1 - 1/2 ఉంది అనుకోండి. ఇక్కడ చేసే మిస్టేక్ అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, రేటు 0/2 అంటారండి. సో ఇది కూడా మనకి రాంగ్. సో దీనిలో సేమ్ మనకి అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎలా రూల్స్ ఉన్నాయో ఇందులో కూడా మనకు 3 టైప్స్ ఉన్నాయి. అవి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్ 1 ఎలా ఉంటే మనకి లైక్ ఫ్రాక్షన్ సేమ్ అండి, సేమ్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇక్కడ అంతే. 2/3 మైనస్ 1/3 ఉందనుకోండి. సేమ్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎలా చేసామో ఇక్కడ కూడా ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ ఏముంది అక్కడ 3 ఉంది, 3 వేసుకోవాలి. పైన మనకి 2 ఉంది, -1. సో 1/3. అక్కడిక్కడ తేడా అంటే ఇక్కడ సైన్ ఏముందో చెక్ చేసుకొని ఫస్ట్. సేమ్ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ వెళ్ళిపోతాం. మైనస్ ఉంటే మనకి ఇక్కడ సపరేషన్ ఆఫ్ ఫ్రాక్షన్. సేమ్ సైన్ ఒకటి చేంజ్ అవుతుంది, మీదంతా సేమ్ ప్రొసీజర్. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో, సపరేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో ప్రొసీజర్ మొత్తం సేమ్ ఉంటుందండి, ఒక సైన్ ఒకటి చేంజ్ అవుతుంది. సో 2 - 1 ఎంతండి, 1/3. ఇది టైప్ 1 లో ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/2 మైనస్ 1/2 ఉంది అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 3 - 1, 3 సపరేట్ చేయాలి. సో 2/2. ఇలా మనం సపరేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్ చేద్దాం. నెక్స్ట్ మనం అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏం చేయాలంటే ఇక్కడ 2/5 తీసుకుందాం ఒకటి, మైనస్ 1/3 తీసుకుందాం అండి. ఓకే, సో 2/5 మైనస్ 1/3. సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయండి, లేవండి. సో దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఎల్సిఎం ఇంకా అడిషనల్ ఫ్రాక్షన్ లాంటి ఎల్సిఎం ఆఫ్ 5, 3 ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ వస్తున్నప్పుడు ఏమొస్తుంది, వాటి ప్రోడక్టే ఎల్సిఎం వస్తుంది. సో 5 3 ఇప్పుడు మనం 2/5 ని మార్చుకుంటే డినామినేటర్ 15 వచ్చి చూడాలండి. సో 2/5 ఇక్కడ 15 ఉంది కానీ ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, 3 తో. ఇక్కడ 3 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 3 తో మల్టిప్లై చేయాలి. సో 2 3 6/15. అలానే 1/3 ని మార్చేద్దాం. 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇక్కడ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది మనకు 5.
డినామినేటర్ 5తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 5తో మల్టిప్లై చేయాలి. 5/15. మళ్ళీ ఇప్పుడు 2/5 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు వాటి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 6/15 మైనస్ 5/15. మళ్ళీ టైప్ 1 రావాలి. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా, మళ్ళీ టైప్ 1. సో డినామినేటర్ వేయాలి. ఇక్కడ ఏముంది మనకి డినామినేటర్ 15 ఉంది కదా, సో ఇక్కడ న్యూమరేటర్కి సబ్ట్రాక్షన్. సో 6 మైనస్ 5 1/15. సో 1/15 ఇస్ ద ఆన్సర్. సో దాని ఇక్కడ ఏంటి మనకు లైక్ ఫ్రాక్షన్స్, ఇక్కడ ఏంటి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇది మనం ఏం చేసాం, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసి మళ్ళీ మన టైప్ 1 ఇక్కడ వాడుకుందాం. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. సో ఈ పాడలో ఇంకొక టైప్ ఉంటుందని చెప్పాను, అడిషనల్ ఫ్రాక్షన్ చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఒక డినామినేటర్ ఇంకో డినామినేటర్ కి మనకు ఫ్యాక్టర్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందో చూద్దామండి. 5/6 మైనస్ 2/3 తీసుకుందామండి. సో ఇక్కడ చూస్తే సేమ్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది 3 6 కి ఫ్యాక్టర్ అవుతుంది. కారణాంకం తెలుసు కదా, 3 అనేది 6 కి కారణాంకం అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలి. షార్ట్ కట్ డివిజన్ మెథడ్ అంటారు. అడిషనల్ ఫ్రాక్షన్ చెప్పాను, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 3 1 జా 3 2 జా, ఇక్కడ 2 1, ఇక్కడ 2 1 జా 2 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 3 into 2 6 అవుతుంది. మళ్ళీ మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 5/6 తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం ఎంత వచ్చి మనకి 6 వస్తుంది. డినామినేటర్ 6 ఉంది, దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ 2/3 ని మనం డినామినేటర్ ని చేంజ్ చేయాలి. సో 2/3 ఇక్కడ తీసుకుంటే 3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చి మనకి 6 వచ్చింది కదా, డినామినేటర్ ఏముంది మనకు 3 ఉంది. ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి 2 తో. సో ఇక్కడ 2 తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ కూడా 2 తో మల్టిప్లై చేయాలి. 2 2 జా 4 4/6. ఇప్పుడు 5/6 మైనస్ 2/3 ఏమవుతుంది, 5/6 ఎలానే ఉంటుంది మనకి 2/3 ని కన్వర్ట్ చేసాం కదా, మైనస్ 4/6. ఇక్కడ మళ్ళీ టైప్ 1 లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమున్నాయి మనకు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. టైప్ 1 నుండి మనకి ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్ 6 వస్తుంది. సో న్యూమరేటర్ ఇక్కడ ఏం చేయాలి మనం 5 - 4 సపరేట్ చేయాలి. 5 - 4 ఎంత 1/6. సో 1/6 ఈజ్ ద ఆన్సర్. మన ఇక్కడ 3 టైప్స్. ఫస్ట్ ఏంది లైక్ ఫ్రాక్షన్ చేసాము, అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ మనకు 2 టైమ్స్. ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఉండవు, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ రెండు ఏం చేయాలి మనం కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ గో టు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇక్కడ. ఏం చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పాను, అది మీకు అర్థమవుతుంది. మీరు లార్జ్ నెంబర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మంచిగా బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.